బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ నోటీసులు ఇచ్చింది. ఎప్పుడు కొద్దిసేపటి కిందట నోటీసులు ఇచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. అయితే విచారణకు పోలీస్ స్టేషన్కి కాకుండా మీరు కోరుకున్న చోట ఎక్కడంటే అక్కడ మీరు ఎక్కడ చెప్తే అక్కడ వితిన్ హైదరాబాద్ లిమిట్లలో వాటిలలో విచారిస్తాము అనేది సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల సారాంశం. ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది, సిట్ నోటీసులే. నేను మీకు ఒకసారి విజువల్లో కూడా ఆ పక్కనకి చాలా క్లారిటీగా ఈ నోటీసులే వేస్తా. దేని కింద ఇచ్చిర్రు అంటే ఇది 160 CRPC కింద ఇచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుంది. అయితే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఏముంటుంది అంటే స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ ఉంటే అక్కడ విచారించవచ్చు అనే దాని ప్రకారం మీరు ఎక్కడికని చెప్తే అక్కడికి విచారణకు వస్తాము అనేది. అయితే ఈ నోటీసులలోనే ఒకటి ఏముంది అంటే ఈ కేసు అయింది ఎప్పుడు 10 తారీఖు 3వ నెల 2024, 10వ తారీఖు 3వ నెల 2024. ఇవాళ ఎంత 29 తారీఖు 1వ నెల 2026. అంటే దగ్గర 2 ఏళ్ళు. 2 ఏళ్ల కిందట ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అన్నట్టు ఇది. అయితే చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో. ఏంది అంటే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుర్రు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏడున్నారు, హార్వర్డ్లో చదువుకోవడానికి వేరు కదా, అమెరికా నుంచి వచ్చేంత వరకు పోయిన రోజు స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆయన పోయిన రోజు స్టార్ట్ అయింది. పోయిన రోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. ఇక వచ్చేరాక ఇది నడుస్తుంది, మాకు తెలుసు, ఆయన వచ్చేంత వరకు కూడా ఇక్కడ వీళ్ళని విచారణకు పిలుస్తున్నారని ఇంకొకటని దీని చుట్టూ చర్చ జరిగేటట్టు చేస్తున్నారు అని బీఆర్ఎస్ డే 1 రోజు చెప్పింది. హరీష్ రావు గారికి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిరో ఆ రోజు చెప్పారు. అయితే ఈసారి సిట్ ఏం చేస్తుందంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి నోటీసులు ఇస్తున్నారు, తెల్లారి పొద్దుగాల రమ్మంటారు. హరీష్ రావు గారిది ఆయనే సిద్దిపేటలో ఉన్నాడు. సిద్దిపేటలో ఉన్నప్పుడు సిట్ నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం రేపు పొద్దుగాల 11 గంటలకు రావాలి అని చెప్పారు. ఆయనది అయిపోయిన తర్వాత 2 రోజులకి కేటీఆర్ గారికి కూడా ఆయన సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడు ఆయన దిక్కు సిరిసిల్లలో ఉన్నారు. సాయంత్రం నోటీసులు ఇచ్చి రేపు పొద్దుగాల రారి అన్నారు. సరే, దాంట్లో అలా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని కూడా ఎంక్వైరీ చేసిరు. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు. 2 ఏండ్ల నుంచి ఉన్న ఈ కేసులో ఏం చేసిర్రు, ఏం తేల్చిర్రు అంటే ఒక్కటి లేదు. తేలవకపోగా ఈ ఎంక్వైరీ క్రమంలో ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మొత్తం ఏం బయటకు వచ్చింది అంటే మొన్న కేటీఆర్ గారు చెప్పారు కదా ఒకటి, అంతకుముందు ఏమన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేశాట, ఏదో సినిమా హీరోలు హీరోయిన్లు అయ్యి అన్నారు, ఇంకొకటి రకరకాల అది చేసిరు. కానీ కొన్ని నెలల కిందట ఒక పేపర్, ఇంగ్లీష్ పేపర్, ఎవరో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చెప్పిరని ఒక వార్త రాసింది, హీరోయిన్లు అయ్యి ఇంకొకటి ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు ఆధారాలు ఏమీ లేవు అని. మొన్న కూడా కేటీఆర్ గారు విచారణకు పోయినప్పుడు అడిగితే అట్లాంటిది ఏం లేదు సార్ అని చెప్పిర్రు అని అన్నాడు కదా. కానీ ఈ రోజుకి ప్రభుత్వం ఏం ప్రాపగండ చెయ్యాలి, ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లు వచ్చినాయి మీకు, వీటికి ఫోన్ ట్యాపింగ్కి అసలు ఏం సంబంధం ఉంది, ఏంది మరి 2 ఏండ్ల నుంచి ఏం తేల్చిర్రు అంటే ఏమీ లేదు. ఇప్పుడు 2 ఏండ్లు అవుతుంది కదా విచారణ. ఈ 2 ఏండ్లలో ఇక ఫోన్ ట్యాపింగ్ గీ పలానా వాళ్ళదైంది, గీ పలానా విషయం తేల్చినాము అని ఈ రోజు వరకు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ లేదు పోలీస్ అధికారుల దగ్గర నుంచి అధికారికంగా. కానీ 2 ఏండ్ల నుంచి దీన్ని ఎట్లా వాడుతున్నారు అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా డైవర్షన్ చేయడం కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చేంత వరకు కూడా ఇక రోజుకొకరికి నోటీసులు ఇస్తుర్రు, ఇది అది అని దీని చుట్టూ చర్చ జరగాలి. గతంలో అంతే, ఇప్పుడు ఆ హిల్ట్ పీ పాలసీ వచ్చినప్పుడు లేకపోతే ఇంకొకటి ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఇట్లాంటివే బయటకు తీసిరు. మనం 2 ఏండ్ల నుంచి చూస్తున్నాం ఇది. ఈ ఇష్యూలో నోటీసులు ఇచ్చుడు కానీ లేకపోతే పిలుస్తారు అని చెప్పుడు కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించింది జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడల్లా ఇవి బయటకు వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లేరు. ఓ దిక్కు ఈడ మంత్రులు వీళ్ళు అందరూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. సో ఆల్రెడీ ఒక 4 మంత్రులు మీటింగ్ అయ్యారు. ఇంకా రేపు పొద్దున మళ్ళీ ఇంకెంతమంది మీటింగ్ అవుతారో, ఏం జరుగుతుందో ఏంటో దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చ జరగదు, ఇటువైపుకు పోవాలి. ఇంకోటి ఏంది, ఇప్పుడు రైతు బంధుకి టైం అయింది, అది వేసింది లేదు, దాని మీద చర్చ జరగొద్దు. కాబట్టి ఇటువైపుకి నోటీసులు ఇవ్వాలి. 2 ఏండ్లైంది కేసు ఫైల్ అయ్యి, 2 ఏండ్లలో ఏం తేల్చిర్రు, సరే ఎక్కడన్నా ఎవరన్నా ఏ అధికారన్నా ఇది తేల్చినామని చెప్పిర్రా అంటే ఎక్కడ చెప్పలే. కానీ రోజుకొకటి లీకులు. ఇంకొకటి కూడా ఏముంటుందంటే దీంట్లో ఇక వీళ్ళు సిట్ విచారణకు పోయినప్పుడల్లా లోపలికి బొంగని ఇగో పలానాది అడిగిర్రట, పలానా ఆయనను కూర్చోబెట్టి చేసిర్రట, ఇగో ఇవి ఈ లీకులు బయటికి.
ఇక ఇప్పుడు ఏంది అంటే దీంట్లో ఇక ఇంకా లీకులు ఇచ్చుకుంటానికి ఇంకా మేము పలానా వాళ్ళని పిలుస్తాం అనడానికి ఇంకా ఆప్షన్ లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావు గారిని పిలిచిర్రు, కేటీఆర్ని పిలిచిర్రు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. సో ఇక మళ్ళీ రేపు పొద్దున ఇక ఈ కేసు విషయంలో ఇంకొకటి మళ్ళీ మేము నోటీసులు ఇస్తాం అనే అవకాశం ఏం లేదు. ఇక అయిపోయింది, అందరికీ నోటీసులు ఇచ్చిర్రు, అందరినీ పిలిచిర్రు ఎంక్వైరీకి. ఈ నోటీసులు ఇస్తున్న తీరు, వాళ్ళు పిలుస్తున్నటువంటిది, ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తీరు, ఇదంతా చూస్తున్నప్పుడు తెలంగాణ సమాజంకి అయితే ఒకటి అర్థమవుతుంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టే కక్ష సాధింపుతో 2 ఏళ్ల నుంచి ఒక సబ్జెక్ట్ మీద డైవర్షన్ చెయ్యాలి అనుకున్నప్పుడల్లా ఇగో ఈ నోటీసులను ముందరికి తీసుకొస్తున్నారు అనేది చూస్తున్నప్పుడు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంక వాళ్ళ కేసీఆర్ గారికి ఇచ్చిర్రు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంటున్నారు. ఆ మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడ కేసీఆర్ గారు ఎక్కడ అవైలబుల్ ఉంటా నేను అని చెప్తారో అక్కడ విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకా మరి ఇప్పటికే అటువైపు నుంచి వచ్చింది, ఏం ట్యాపింగ్లో ఏం తేల్చిర్రు ఏంటిది అంటే ఏం లేదు, అటువైపు నుంచి ఆన్సర్ ఏం లేదు. ఇక ప్రభుత్వానికి ఇంతకుముందు నేను చెప్పినట్టే మళ్ళీ మేము నోటీసులు ఇస్తాం, 2 రోజులకి ఇస్తాం, 3 రోజులకి ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, ఈ లీకులన్నీ 2 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి కదా, ఆ లీకులకు కూడా ఇక అవకాశం లేదు. ఇప్పుడు అయిపోయింది, అందరికీ నోటీసులు ఇచ్చుడు అయిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం, ఏం తేల్చుతుంది అనేది చూడాలి. కానీ ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్తున్నారు అంటే దీంట్లో తేల్చేటందుకు ఏం లేదు అనేది చాలామంది పాలిటిక్స్ను చూస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ క్లారిటీగా ఒకటైతే ఏం అర్థమవుతుంది అంటే అటెన్షన్ డైవర్షన్ అనేది చాలా క్లారిటీగా ఈ నోటీసులు ఇస్తున్నటువంటి తీరు, వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటివి చూస్తున్నప్పుడు చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఇచ్చిర్రు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎంక్వైరీ ఉంటుంది అనే దాని మీద నోటీసులు ఇచ్చిర్రు.